బాసరా సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ఆలయం వద్ద ఉన్న దుకాణాలు, లాడ్జిల్లోకి వరద నీరు చేరుతోంది. దుకాణదారులు సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. రాత్రి 11 గంటలకు జిల్లా ఎస్పీ జానకి శర్మల ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఇక బాసరా సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ఇక వరద ముంపులో ఇప్పటికే చాలా వరకు కూడా అక్కడ ఆలయ పరిసరాలు, దుకాణాలు, లాడ్జ్లు అన్నీ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మనం స్క్రీన్లో చూస్తున్నాం. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దుకాణాల నుంచి కూడా సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. మొత్తంగా వాటర్తో మొత్తం దుకాణాలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కూడా వరదలు అయితే వేయడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలతోటి బాబ్లీకి సంబంధించినటువంటి 8 గేట్లను లిఫ్ట్ చేసి ఉంచడంతో అయితే గోదావరి ఉగ్ర రూపంతో అయితే ప్రవహిస్తోంది. దాదాపుగా 4 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు గోదావరిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో బాసర అమ్మవారి ఆలయం వద్దనైతే గంట గంటకు వరద ప్రవాహం అయితే కొనసాగుతోంది. ఏకంగా అమ్మవారి వీధుల్లో ఉన్నటువంటి షాపుల వరకు వరద నీరు రావడంతో అయితే ఇటు బాసర గ్రామస్తులతో పాటు షాపులు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఎమ్మెల్యే రామారావు పటేల్తో పాటు జిల్లా ఎస్పీ జానకి శర్మలను అయితే వరద ముంపు ప్రాంతాలను అయితే పరిశీలించారు. బాధితులకు ఇటు బాధితులను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలంటూ అధికారులకైతే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే షాపుల్లో ఇటు పూర్తిగా ఈ వస్తువులు ఉన్న నేపథ్యంలోనైతే దుకాణపు నిర్వాహకులు అయితే ఈ వస్తువులన్నిటిని కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అమ్మవారి ఆలయం ముందర ఉన్నటువంటి ఇటు ఇళ్లలో పాటు లాడ్జీలు అయితే పూర్తిగా వరదలతో అయితే నిండుతున్న పరిస్థితులు అయితే బాసరా వద్దనైతే ఉన్నాయి. అయితే అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు, ఈ గంటకి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలంటూ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు జిల్లా అధికారులు కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తోటి ఎప్పటికప్పుడు అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. మరోవైపు ఇటు బాసరకు సంబంధించి గ్రామస్తులు కానీ స్థానికులు అయితే చెప్తున్నది ఒకటే, ఏనాడు కూడా మేము ఇంత పెద్ద ఎత్తున వరద ప్రవాహం అయితే చూడలేదు. దాదాపుగా ఈ వరదల్లో ఇటు వేల ఎకరాల్లో అయితే పూర్తిగా పత్తి పంట, సోయా, వరి అయితే తుడుచుకుపోయినట్టుగానైతే స్థానిక రైతులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. లక్షల్లో ఖర్చు పెట్టి తాము పంటలు సాగు చేశాం, ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా రైతులు అయితే కన్నీరు పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు బాసర్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ వంతెనను 2 ఫీట్ల కింద నుంచి అయితే వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా బాసర నుంచి ఇటు నిజామాబాద్ కి వెళ్లే రైళ్ల రాకపోకలు అయితే పూర్తిగా నిలిపివేశారు. 16 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా 6 రైళ్లను అయితే దారి మళ్లించి అయితే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కంటిన్యూగా వరద ప్రవాహం గంటకు పెరుగుతున్న నేపథ్యంలోనైతే బాసర గ్రామ ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.